सर्वविस्वन्यस्तपादपद्मायते वामहस्तालोलवेदशास्त्रायते ज्ञानसूर्यायते दत्तरूपायते श्रीवेणुगोपालकृष्णाय वन्दनम् श्रीवेणुगोपालकृष्णाय वन्दनम् श्रीवेणुगोपालकृष्णाय वन्दनम्। శ్రీ దత్తస్వామి వారి దివ్య సందేశము. హిందూ మతములోని క్రతువులు, వాటి ఆవశ్యకత. 26/1/2010 సంవత్సరంలో శ్రీ దత్తస్వామి వారు ఉపన్యాసము ఇచ్చినప్పుడు ఒక భక్తుడు ఈ విధముగా ప్రశ్నించినాడు. మరణానంతర క్రతువులకు పురోహితులు సుమారుగా 1,00,000 రూపాయల సొమ్మును తీసుకొనుచున్నారు. ఇది ఎంతవరకు సమంజసము? బ్రాహ్మణులకు మీరు దీనిని ఏ విధముగా సమర్థిస్తున్నారు? దానికి శ్రీ స్వామివారు ఈ విధంగా సమాధానమిచ్చారు. పురోహితులు బ్రాహ్మణులే కాని ప్రతి బ్రాహ్మణుడు పురోహితుడు కాదు. కొంతమంది పురోహితులు తప్పు చేయుట వలన అందరినీ నిందించుట తగదు. పురోహితులు ఈ విధముగా సమాజాన్ని దోచుకొనుటను నేను సమర్థించుటలేదు. అదే సమయంలో సమాజంలో జరిగే ఏ దోపిడీ విధానాన్నైనా ఖండించాలి. ఉద్యోగస్తులు, వ్యాపారవేత్తలు కూడా సమాజాన్ని అక్రమ మార్గాలలో దోచుకొనుచున్నారు. సర్వసాధారణముగా ఒకరిని ఒకరు దోచుకొనుట సమాజంలో జరుగుతూనే ఉన్నది. నేను పురోహితులు చేసేదానిని సమర్థించుటలేదు. కానీ ఏదో ఒక కోణములో దోపిడీని నిర్మూలించినంత మాత్రమున సమాజము ఈ సమస్య నుండి విముక్తి పొందినట్లు కాదు. కనుక నేను చేసే విన్నపము ఏమిటంటే, మన విమర్శ పురోహితుల వరకు మాత్రమే పరిమితము కాకుండా సమాజంలో జరిగే ప్రతి దోపిడీని పరిగణనలోనికి తీసుకొనవలెను. ఒక్క పురోహితుల వరకే పరిమితమైనచో వచ్చు ఫలితము అత్యల్పము. పురోహితుడు సమాజంలో మరణానంతర నరక భయాన్ని కల్పించి తరువాత జరిపే క్రతువులు చనిపోయిన ఆత్మను నరకము నుంచి కాపాడునని చెప్పును. నాస్తికుడు దృశ్యముగా గోచరించని మరియు ఎవ్వరునూ చూపించలేని కారణమున నరకమే లేదను వాదనతో ఈ సమస్యను పరిష్కరించును. కావున నాస్తికుడు నరక భయమును మరియు తత్క్రతువులను వ్యతిరేకించును. నాస్తికుడు ఈ విధమైన పరిష్కారాన్ని సూచిస్తున్నాడు. కానీ నేను ఈ సమస్యకు ఇంకొక దృక్కోణములో సమాధానము ఇచ్చెదను. ఏమిటంటే, నరకము ఉన్నది మరియు నరక భయము ఉండవలెను. దీనితో పాటు నరక భయము పోగొట్టుకొనుటకు మరణానంతర క్రతువులను చేయవలెను. అదే సమయంలో పురోహితుడు ఈ స్థితిని ఉపయోగించి దోచుకొనుచు క్రతువును సక్రమమైన విధానములో జరుపక క్రతువును చేయించినందులకు గాను ధనమును రొక్కించుచున్నాడు. ఈ విధముగా పురోహితుడు 2 తప్పులను చేయుచున్నాడు. మొదటి తప్పు ఏమనగా, క్రతువులను శాస్త్ర ప్రకారముగా సక్రమమైన విధానములో జరపకపోవుట. రెండవ తప్పు ఏమనగా, క్రతువు చేయించినందులకు గాను ధనమును తీసుకొనుట. ఇక క్రతువులను సక్రమమైన మార్గములో శాస్త్రపరముగా జరిపించుట ఎట్లనగా, క్రతువు సమయంలో బ్రహ్మజ్ఞానమును బోధించి భగవద్భక్తిని పెంపొందించుటకు ప్రయత్నము చేయుటయే. మరి జరుగుతున్నది ఏమనగా, పురోహితుడు సంస్కృత భాషలో మంత్రములు చదువును. క్రతువు చేయువానికి మంత్రార్థములు తెలియవు. వేదములను ఋషులు వారి మాతృభాషయగు సంస్కృతములో లిఖించిరి. భగవంతుడు సర్వజ్ఞుడును మరియు అన్ని భాషలను అర్థము చేసుకొనగలడు. కావున మన పురోహితులు ఇప్పటి మన మాతృభాషలో మంత్రములను చదివినచో వానిని మనము అర్థము చేసుకునే అవకాశము
కలుగును. కనీసము మాతృభాషలో అర్థము చెప్పినను క్రతువు చేయువానికి బ్రహ్మజ్ఞానము తెలిసి భగవద్భక్తి పెంపొందును. కానీ ఇప్పటి పరిస్థితులలో పురోహితునకు సహితము సంస్కృత భాష తెలియని కారణమున మంత్రార్థములను బోధించలేని స్థితి ఏర్పడినది. ప్రాచీన కాలములో వేదములను భద్రపరచుటకు గాను మరియు లిఖితపూర్వకముగా కుదరకపోవటం వలన ఋషులు ఉచ్చారణా మార్గమును అనుసరించినారు. ప్రస్తుత సమయంలో వేదములు పుస్తక రూపములో ముద్రింపబడినవి. అందువలన పురోహితుడు పుస్తకము చూసి పఠించి వాని అర్థములను తెలియజేయవలెను. ఇతర మతములైన క్రైస్తవ మరియు ఇస్లాం మతములలో వారి గ్రంథములు మాతృభాషలో లిఖింపబడుట వలన వారికి ఈ దుస్థితి కలుగలేదు. పుస్తకము చూసి పఠించరాదన్న శాస్త్రము గురించి లిఖిత పాఠక ఆలోచింప పనిలేదు. దానిని పండితుడు సృష్టించి గ్రంథములో ప్రవేశపెట్టినాడు. కానీ అదే మంత్రములో పురోహితుడు అర్థము తెలుసుకుని పఠించవలయుననియూ ఉన్నది. అనర్థజ్ఞ పురోహితుడు తన సమయము మొత్తాన్ని వెచ్చించి సంస్కృత భాష నేర్చుకుని మంత్రార్థములను తెలియజేయు స్థితికి చేరవలయును. పురోహితుడు తన సమయాన్ని కేవలము గ్రుడ్డిగా బట్టి పట్టుటలో వృధా చేయుట మానవలెను. ఈ విధమైన మార్పు సాధించిన నాడు హిందూ మతము తన పూర్వపు వైభవాన్ని సంతరించుకొనును. క్రతువుల అంతరార్థము బ్రహ్మజ్ఞానమును ప్రచారము చేసి భక్తిని పెంపొందించుటయే. క్రతువు యొక్క అంతరార్థము బ్రహ్మజ్ఞానమును ప్రచారము చేయుట, తద్వారా భక్తిని పెంపొందించుట కానీ గ్రుడ్డిగా సంస్కృతంలోని మంత్రములను ఉచ్చరించుట కానే కాదు. సంస్కృతంలో ఒకానొక మంత్ర ఉచ్చారణ ద్వారా మరణించిన జీవుడు ఉద్ధరింపబడినచో భగవంతుడి సంకల్పము ద్వారా ప్రతి మతములోనూ అటువంటి ఆచరణలు అమలులో ఉండవలెను కదా. ఒకవేళ అటువంటి అవకాశము హిందూ మతములోనే ఉన్నచో భగవంతుడికి పక్షపాతము ఉన్నట్లు అగును. దీనివలన ఆయన సర్వజనులకు తండ్రి అనునది అసత్యమగును కదా. ఈ సంస్కృత మంత్రముల ఉద్దేశ్యము ప్రధానముగా బ్రహ్మజ్ఞానమును బోధించి భగవద్భక్తిని పెంపొందించుటయే. అట్టి ప్రధానోద్దేశ్యము ప్రతి మతము యొక్క భాషలోని మంత్రములలోనూ ఉన్నది. అందువలన మంత్రముల సారము అన్ని భాషలలోనూ ఒక్కటే. ఈనాడు హిందూ మతములో ఈ సారము పోయి క్రతువులన్నీయు నిస్సారముగను మరియు అసమర్థముగను మారి మరణించిన జీవుని రక్షింపలేకున్నవి. మంత్రములలోని జ్ఞానములో ప్రవహించు భక్తి మాత్రమే జీవుని నరకము నుంచి రక్షించగలదు. పురోహితుడు అశాస్త్రీయముగా క్రతువు చేయుటే కాక ధనమును రొక్కించి తీసుకొనుచున్నాడు. ఒకవేళ శాస్త్రపరముగా చేయించినప్పటికీ ఇట్లు ధనమును ఆశించరాదు. ఇది 2 విధములుగా నేరము. ధనమును తీసుకొనుట శాస్త్ర సమ్మతము కాదు. శాస్త్రము ధనమును దానము చేయుట ధర్మమన్నది కానీ ధనమును అడిగి తీసుకొనుటను సమర్థించలేదు. ఆద్యత్రిషు నియమః పురోహితుడు క్రతువును సక్రమమైన మార్గములో జరిపించి కర్తకు బ్రహ్మజ్ఞానము ద్వారా భక్తిని ప్రేరేపించవలెను. అట్లు ప్రేరేపితుడైన కర్త తన శక్తి మరియు అభీష్టము అనుసరించి ఇచ్చిన దక్షిణను పురోహితుడు స్వీకరించవలెను. అంతేకాని పురోహితుడు ధనమును రొక్కించి తీసుకొనరాదు. అట్టి పరిస్థితులలో పురోహితుడు తన భుక్తికి భంగము కలుగగలదని అభిప్రాయపడవచ్చు. పురోహితునకు 1000 రెట్లు ధనము లభించగలదని నేను ఆశ్వాసనమిస్తున్నాను. ఎందుకనగా పురోహితుడు తన కర్తవ్యమును సక్రమముగా నెరవేర్చినందుకు భగవంతుడు సంతుష్టుడగును. పురోహితుడు రొక్కించి తీసుకున్న ధనము మంచిది కాదు మరియు ఆ ధనము సంసారములో సంతోషమును మరియు విజయాన్ని చేకూర్చదు. అక్రమ మార్గములో మోసగించి ఆర్జించిన ధనము యొక్క అంతిమ ఫలితము ఎల్లప్పుడూ
సక్రమముగా ఉండదు. పురోహితుడు సక్రమముగా చేయించువాడు తన శక్తికి మించి కూడా దక్షిణ ఇచ్చును. కారణము అతడు మంత్రార్థము తెలిసిన మీదట భగవత్ ప్రేరితుడగును. కానీ ప్రస్తుత సమయములో కర్త పురోహితునకు బలవంతముగాను భయముతోనూ ఇచ్చుచున్నాడే కానీ పరిపూర్ణ అభీష్టముతో ఇచ్చుటలేదు. దీనికి కారణము కర్త క్రతువులోని మంత్రార్థములను తెలియక పూర్తిగా సంతుష్టి చెందుటలేదు. శాస్త్రపరముగా క్రతువును చేయు సక్రమమైన మార్గము. పురోహితుడు తన తప్పిదమును తెలుసుకుని తప్పుడు మార్గాన్ని విడనాడనిచో ఈ సమస్యకు పరిష్కారమేమనగా కర్తయే అటువంటి వ్యర్థ క్రతువులను త్యజించి శాస్త్రపరముగా సక్రమమైన మార్గములో జరుపుకొనవలెను. కర్త కొందరు మంచి భక్తులను ఆహ్వానించి మరణించిన ఆత్మకు సద్గతి కొరకు మాతృభాషలో భజనలను చేసుకొనవచ్చును. ఈ విధముగా జరిపిన క్రతువులో మరణించిన జీవునకు ఖచ్చితముగా సద్గతి కలుగును. ఏలననగా క్రతువు యొక్క సారమును ఆచరించుట వలన సద్గతి కలుగును. ఒకవేళ క్రతువు చేయువాడు కూడా బుద్ధిహీనుడై భయమనే ఉచ్చులో ఉండినచో మరణించబోయే జీవుడు మరణమునకు ముందే సన్యాసము తీసుకొనిన సన్యాసికి ఏ విధమైన మరణానంతర క్రతువులు అవసరము లేదు. ఒకవేళ కుమారుడు మూర్ఖముగా మూఢ సంప్రదాయములను పాటించువాడైనచో ఈ విధముగానైనను అనవసరముగా అతడు ఖర్చు పెట్టబోయే 1,00,000 రూపాయలను దాచుకొనవచ్చును. నిజముగా ఆలోచించినచో ప్రతి జీవుడు చనిపోయే ముందే సన్యాసాశ్రమము తీసుకొనవలెను. శాస్త్రము ఏమని చెప్పుచున్నదంటే ప్రతి జీవుడు క్రమముగా 4 ఆశ్రమములను పాటించవలెను అని చెప్పుటయే కాక గృహస్థాశ్రమంలోనే ఉండి చనిపోవటను కూడా ఖండించుచున్నది. సూచన: ఆధ్యాత్మిక జ్ఞాన ప్రచారము చేయడము భగవంతుడికి అమితమైన ఆనందాన్ని కలిగిస్తుందని శ్రీకృష్ణ పరమాత్మ శ్రీమద్ భగవద్గీతలో చెప్పియున్నారు. అందుకే జ్ఞానయజ్ఞేన తేనాహం అని గీతలో అన్నారు. మనకు ఆధ్యాత్మిక జ్ఞానము శాశ్వతమైన సంతోషాన్ని కలిగించటమే కాక ప్రపంచంలో శాశ్వతమైన శాంతిని కూడా నెలకొల్పుతుంది. కాబట్టి శ్రీదత్త భగవానుని అపూర్వమైన ఈ ఆధ్యాత్మిక జ్ఞాన ప్రచారములో భాగస్వాములై ఆ భగవంతుని పరిపూర్ణమైన అనుగ్రహాన్ని పొందగలరు. జై దత్తస్వామి.